మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా మీ పేరు అవతరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు తెలంగాణలో ఒక సామెత ఉంది. మంది మాటలేని మారుమానం పోయిన మొగుడు జాగ్రత్త చెప్పినట్టుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని వదిలేసి తెలంగాణ వాదాన్ని వదిలేసి మాది పక్తు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకుంటే ఉద్యమకారులు అడుగుతారు, సీట్లు అడుగుతారు, లేకపోతే నా మీద పోస్టులు అడుగుతారు అని భారతీయ రాష్ట్రం పెట్టుకొని మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చేసి టీఆర్ఎస్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా విడ్డూరం. ప్రజలంతా నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక విషయం, నకిలీ అసలి అని కొంత సోషల్ మీడియా మాట్లాడుతూ ఉన్నారు. అసలీ నకిలీ అంటే 1200 మంది విద్యార్థులు అమరులైతే 570 మందిని గుర్తించి మిగతా వాళ్ళని గుర్తించినందుక మీరు అసలే అయ్యేది. వాళ్లకు ఏదో న్యాయం జరగని కొట్లాడినందుక మేము నకిలీ అయ్యేది. అదేవిధంగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసే టైంలో, ఇనారేషన్ చేసే టైంలో శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి నమ్మజెప్పి అక్కడ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు ఏదో మీరు తిరగబడతారని చెప్పి నమ్మించి మీడియాకు బూటగా హామీలు ఇచ్చి లీకులు ఇచ్చి ఆనాడు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మోసం చేసినందుక మీరు అసలు టీఆర్ఎస్. కొండా లక్ష్మణ్ బాబు చనిపోతే కనీసం చావుకాడు రానటువంటి మీరు అసలు టీఆర్ఎస్ఆ? మీరు ఎవరికి న్యాయం చేసిరండి? తెలంగాణ ఉద్యమకారులకు రాజ్యసభలో ఎవరికి అవకాశం ఇచ్చారు? కేకేకి అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు. అప్పుడు మీకు ఎవరు గుర్తుకు రాలేదా? స్వర్గీయ డిఎస్కి అవకాశం ఇచ్చారు, అప్పుడు మీకు ఎవరు గుర్తుకు రాలేదా? సురేష్ రెడ్డికి ఇచ్చారు, అప్పుడు మీకు ఎవరు గుర్తుకు రాలేదా? సంతోష్ రావుకి ఇచ్చారు, ఎవరు గుర్తుకు రాలేదా? బడుగు లింగ యాదవ్కి ఇచ్చారు, రవిచంద్రకి ఇచ్చారు. కానీ అసలైన తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మేము టీఆర్ఎస్గా మారబోతా ఉన్నామని చెప్పి. అంటే మీరు మోసం చేసి మళ్ళీ ప్రజలు తిరస్కరించిన తర్వాత తప్పు తెలుసుకొని కనీసం తప్పు మాది అయ్యింది అని చెప్పి ఎక్కడ మాట్లాడట్లేరు. అది కూడా ప్రజలు తప్పని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఈ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు మారితే ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏం మాట్లాడుతుంది? ఇంతకు వీళ్ళు ఆ గట్ట ఈ గట్ట బీఆర్ఎస్ కాంగ్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ మీడియా సాక్షి చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారి ఒరిజినల్ ఐడి చూడండి. ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది, ట్విట్టర్లో కేటీఆర్ బీఆర్ఎస్ అని ఉంటుంది. నువ్వు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్కి ఉన్నావా బీఆర్ఎస్కి ఉన్నావా అది చెప్పాలి. నీ ట్విట్టర్ అకౌంట్లోనేమో బీఆర్ఎస్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టీఆర్ఎస్ ఉంటుంది. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మాట్లాడతారు? మేము టీఆర్ఎస్ అని పెట్టబోతున్న లీకు తెలుసుకొని అప్పుడు రియలైజ్ అయ్యి లేలే తూచి తప్పైంది, మాది బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అని వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇంకొకసారి పార్టీ విషయంలో మేము ఒకే నిర్ణయం ముందుకు పోతా ఉన్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం ఆ మాట అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. 2006 నుంచి 2014 వరకు ఏ ఒక్క పోస్ట్ తీసుకోలే కవితక్క, కనీసం పార్టీ పోస్ట్ తీసుకోలే. నా తెలంగాణ రాష్ట్ర శైల ధ్యేయంగా ఆనాటి వరకు కష్టపడి పనిచేసి 2014 వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులగానే నిలబడ్డంది. కానీ నకిలేది 2004లో ఒకరు ఎమ్మెల్యే అవుతారు, ఒకరు మంత్రి అవుతారు, 2009లో ఒకరు మంత్రి ఎమ్మెల్యే అవుతారు. కానీ 2014 వరకు కూడా ఏ ఒక్క చిన్న పదవి ఆశించకుండా ఎత్తిన బతుకమ్మ పెట్టుకొని మహిళలందరినీ కూడా ఉద్యమం వైపు నడిపించి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం వైపు నడిపించినటువంటి చరిత్ర గల కవితక్క గారు నకిలేతరా. మేము ఒకటే మాట చెప్తున్నాం, టీఆర్ఎస్ మాదే, తెలంగాణ మాదే, ఈ 2 మాయే. అడ్డొస్తే మీరు ఎక్కడ ఏమవుతారో కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాటలు విని కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సేన నిన్న ఏర్పడదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏర్పాటు నిన్న కావచ్చు, కానీ ఈ నాయకత్వానికి 20 సంవత్సరాల అనుభవం ఉంది, సమాంతరంగా నడిపే అనుభవం ఉంది, ఉద్యమాలు సమాంతరం నడిపే అనుభవం ఉంది. ఇట్లాంటి పిచ్చి కూతురు మాట మానేసి టీఆర్ఎస్ మీనో ఇంకో దాని మీద కామెంట్ చేస్తే కబడతారని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.